ఆల్ రైట్ గేస్ ఇక్కడ ఆపర్చునిటీ మిస్ చేయకుండా నేను ఇక్కడ టోటల్ 4 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ ట్రేడ్స్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేశాను అనేది కంప్లీట్గా లాజిక్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న వీడియో కంప్లీట్గా చూడండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్ట్రాటజీ సింపుల్ గైస్. ఎప్పుడైతే ఒక క్యాండిల్ హెడ్ పెద్దగా ఉండి టైల్ చిన్నగా ఉంటుందో ఎట్ ద సేమ్ టైం మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేయాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ 3, 2, 1 సెకండ్ అయిపోయింది గైస్. టోటల్ 4 ట్రేడ్స్ అయితే మన అకౌంట్లో క్రియేట్ అయిపోయినాయి. సో ఇక్కడ నేను ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అనేది మీకు కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నేను ట్రేడ్ తీసుకున్న క్యాండిల్ ఇది. నేను ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, పాయింట్అవుట్ చేసే క్యాండిల్ మీదనే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. ఈ క్యాండిల్ మీద నేను ట్రేడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేసిన అంటే సింపుల్ గైస్. పాస్ట్ క్యాండిల్ అంటే పాస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ టేల్ అంటే ఒక రెడ్ కలర్ క్యాండిల్కి టేల్ మీద ఉంటుంది, హెడ్ అనేది కింద ఉంటుంది. సో ఎందుకంటే మార్కెట్ డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి రెడ్ కలర్ క్యాండిల్కి హెడ్ అనేది మీ కింద ఉంటుంది, టేల్ అనేది మీద ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రజెంట్ నేను పాయింట్అవుట్ చేసే రెడ్ కలర్ క్యాండిల్కి టేల్ అనేది చిన్నగా ఉన్నది, హెడ్ అనేది పెద్ద ఉంది. సో ఇక్కడ ఈ క్యాండిల్ రీప్రజెంట్ ఏం చేస్తుందంటే ఇంకా డౌన్ డైరెక్షన్లో సేలర్స్ యాక్టివ్గా ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్నారనే కాన్సెప్ట్ని ఈ క్యాండిల్ అనేది రీప్రజెంట్ చేస్తుంది. సో ఈ క్యాండిల్ని మనం ఇక్కడ అనలైజ్ చేసి ఈ క్యాండిల్ని స్టడీ చేసిన తర్వాతనే ఈ క్యాండిల్ మీద ట్రేడ్ తీసుకోవాలనేది డిసిషన్ అనేది తీసుకున్నాం. సో మీకు ఇంకా మంచి ఇంకోటి అప్ డైరెక్షన్లో ఇంకా మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో, సో అప్ డైరెక్షన్లో ట్రేడ్ ఎలా తీసుకోవాలనేది మీకు ఇక్కడ చూపిస్తా. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోండి. సో మార్కెట్ ఒకటి అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కంటిన్యూస్గా. మీరు చూద్దాం, ఇక్కడ ఒక మార్కెట్ అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కంటిన్యూస్గా, గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ గ్రీన్ కలర్ క్యాండిల్కి హెడ్ మీరు ఇక్కడ మీద చూసుకోవచ్చు. గ్రీన్ కలర్ క్యాండిల్కి హెడ్ అనేది మీద ఉంటుంది, టేల్ అనేది కింద ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ని ఏదైతే క్యాండిల్ పాయింట్అవుట్ చేస్తున్నానో ఆ గ్రీన్ కలర్ క్యాండిల్కి హెడ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, టేల్ చాలా వీక్ ఉంది. సో ఇక్కడ హెడ్ చాలా స్ట్రాంగ్ ఉందంటే బయ్యర్స్ ఇక్కడ వరకు ఉన్నట్టే. సో బయ్యర్స్ ఇక్కడ చాలా యాక్టివ్ ఉన్నారు. ఈ రెడ్ కలర్ వీక్, ఈ రెడ్ కలర్ క్యాండిల్ వీక్ మీద ఏదైతే హెడ్ ఉన్నదో సో ఇక్కడ వరకు అయితే బయ్యర్స్ ఖచ్చితంగా ఉన్నట్టే. సో ఈడ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇంకా బయ్యర్స్ స్ట్రాంగ్ ఉన్నారని రీప్రజెంట్ చేస్తుంది. సో ఒకవేళ మనం ఈ క్యాండిల్ బేసిస్ మీద ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇక్కడ మనం ఈజీగా విన్ అయ్యేటోళ్ళం. సో ఇట్లా మీరు మార్కెట్ని టైం ఇచ్చి స్టడీ చార్ట్స్ చూస్తుంటే మీకు మల్టిపుల్ ట్రేడ్స్ దొరుకుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకోండి, సేమ్ ఎగ్జాంపుల్ గైస్. మార్కెట్ ఒక స్ట్రాంగ్ డైరెక్షన్లో అప్ డైరెక్షన్లో ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ డైరెక్షనల్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వీక్స్ అనేది కంపల్సరీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది ఒక అప్ డైరెక్షన్లో ఉన్నది. ఫస్ట్ మనం డైరెక్షన్ కన్ఫర్మ్ చేసుకున్నాం. సెకండ్ ఏంటంటే వీక్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రజెంట్ గ్రీన్ కలర్ క్యాండిల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కి వీక్ అనేది టేల్ అనేది చాలా చిన్నగా ఉన్నది, హెడ్ అనేది పెద్దగా ఉన్నది. సో ఈ హెడ్ ఏం రీప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ ఇంకా బయ్యర్స్ యాక్టివ్ ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్నారని ఈ క్యాండిల్ రీప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ అప్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఈ క్యాండిల్ ఒకవేళ మనం ఇక్కడ అప్ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళం. సో అలా మీరు మార్కెట్ని చూస్తుంటే ఫైండ్ అవుట్ మీకు ఏదన్నా ఒక ట్రేడ్ కంపల్సరీ ప్రతి 5 మినిట్స్కి 10 మినిట్స్కి ఈజీగా 2-3 ట్రేడ్స్ ఈజీగా మీరు తీయచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ గైస్, మార్కెట్ ఒక డౌన్ డైరెక్షన్లో స్ట్రాంగ్ ఉన్నది. సో స్ట్రాంగ్ డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూసుకోవచ్చు రెడ్ కలర్ క్యాండిల్కి నేను ఇంతకుముందు ఏం చెప్పిన రెడ్ కలర్ క్యాండిల్కి టేల్ అనేది మీద ఉంటుంది, హెడ్ అనేది కింద ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూద్దాం, ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. చూద్దాం ఎప్పుడు ఈ స్ట్రాటజీ ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉండదంటే ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఏర్పడుతుందో మార్కెట్ చార్ట్స్లో, ఇలాంటి సిచ్యువేషన్ అంటే మార్కెట్ స్టేబుల్ అవుతుందో
అలాంటి మూమెంట్లో మనకు ఈ స్ట్రాటజీ అనేది అంత ఎఫెక్టివ్ ఉండదు. సో స్టేబుల్ మార్కెట్కి ఇంకా స్పెసిఫిక్గా స్టేబుల్ మార్కెట్కి ఇంకా మంచి ఒక చాలా ఎఫెక్టివ్గా 95% అక్యురసీ ఇచ్చే స్ట్రాటజీస్ ఇంక ఉన్నాయి. సో నెక్స్ట్ నేను స్టేబుల్ మార్కెట్లో ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూద్దాం. ఇంకా మీరు మార్కెట్కి టైం ఇస్తుంటే మార్కెట్ అనేది మీకు ఈజీగా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాయి. మీరు ఇక్కడ చూసుకోండి. సో ఒక స్ట్రాంగ్ డౌన్ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ ఒక స్ట్రాంగ్ డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఇదంతా ఇష్టపెట్టండి. ముందు జరిగిందంతా ఇష్టపెట్టండి. సో ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? సింపుల్ గైస్, ఎప్పుడైతే ఒక రెడ్ కలర్ క్యాండిల్కి రెడ్ కలర్ క్యాండిల్కి హెడ్ ఉంటుంది, ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్కి హెడ్ ఉంటుంది కిందనే కదా. సో రెడ్ కలర్ క్యాండిల్ హెడ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, టేల్ అనేది చాలా వీక్ ఉంది. సో మనం ఈడ డిసిషన్ ఏం తీసుకోవాలంటే నెక్స్ట్ ఒక డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ ఒకవేళ మనం ఈడ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇక్కడ మనం విన్ అయ్యేటోళ్ళం. సో అట్లా మీరు మల్టిపుల్ చార్ట్స్లా మల్టిపుల్ టైమ్స్ షిఫ్ట్ అవుతూ చూస్తుంటే మీకు ప్రతి 10 minutes 15 minutesకి ఒక ట్రేడ్ ఈజీగా దొరుకుతుంది. సో నేను అదే ప్రతి వీడియోలో చెప్తుంటా, మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుంటే మీకు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది అర్థం కాదు. ఒకవేళ మీకు కొత్తగా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న డిస్క్రిప్షన్లో నా ఐడి మెన్షన్ చేస్తున్నా, నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కంప్లీట్గా గైడ్ చేస్తా. ఇన్ కేస్ ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న ఫుల్ కోర్స్ని యాక్సెస్ చేయాలన్నా నాకు కోర్స్ అని ఒక్కసారి నాకు టెక్స్ట్ చేయండి. నేను మీకు ఫ్రీ కోర్స్ ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీరు నా ట్రేడ్స్ కాపీ చేయాలనుకున్న మా తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీలో ఇంకా మీరు జాయిన్ అవ్వచ్చు. చూద్దాం ఇంకేమైనా ఆపర్చునిటీ ఉంటే ట్రేడ్ తీసుకుందాం, లైవ్ ట్రేడ్స్. సో ప్రజెంట్ నేను చెప్పే స్ట్రాటజీకి ఏంటంటే మార్కెట్ ట్రెండింగ్ ఉండాలి. మార్కెట్ ట్రెండింగ్ ఉంటేనే మనకు ట్రేడ్స్ అనేది కంప్లీట్గా చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రెడ్ కలర్ క్యాండిల్కి మీరు ఇక్కడ చూడండి, ప్రజెంట్ ఈ డోజీ క్యాండిల్ మీరు చూసుకున్నట్లయితే టేల్ చాలా వీక్ ఉంది, హెడ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇక్కడ వరకు సేలర్స్ ఉన్నారని మీరు ఈడ ఈ ప్రజెంట్ ఈ రెడ్ కలర్ క్యాండిల్కి నేను ఇప్పుడు పాయింట్అవుట్ చేసి రెడ్ కలర్ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ వీక్ అయితే ఎక్కడ వరకు ఉన్నదో ఈ హెడ్, సో ఇక్కడ వరకు సేలర్స్ యాక్టివ్ ఉన్నారు అనేది ఈ డోజీ క్యాండిల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం ఈ క్యాండిల్ బేసిస్ మీద నెక్స్ట్ ఒకవేళ డౌన్ డైరెక్షన్లో ప్లేస్ చేసినట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళం. సో అట్లా మీరు కాన్సెప్ట్ క్లియర్ ఉంచుకోవాలి మైండ్లో. ఎప్పుడైనా నేను ప్రతి ఒక్కరు చెప్పేది అది, కాన్సెప్ట్ క్లియర్ ఉంచుకోవాలి, మీకు ప్రాఫిట్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎందుకంటే మీరు కాన్సెప్ట్ ఒక స్ట్రాటజీని ప్రాక్టీస్ చేస్తున్నామంటే దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక స్ట్రాంగ్ అప్ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ప్రజెంట్ నేను పాయింట్అవుట్ చేసే గ్రీన్ కలర్ క్యాండిల్ చూడండి, వీక్ అనేది మీద హెడ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, పెద్దగా ఉంది, కింద టేల్ అనేది చాలా చిన్నగా ఉంది. సో ఇక్కడ ఈ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ బయ్యర్స్ చాలా యాక్టివ్ ఉన్నారు అనేది ఇక్కడ ఈ ప్రజెంట్ నేను పాయింట్అవుట్ చేసే క్యాండిల్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ క్యాండిల్ అనాలిసిస్ మనం ఈ క్యాండిల్ని అనలైజ్ చేసి ఇక్కడ డిసిషన్ ఏం తీసుకుంటామంటే ఒక అప్ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని ఈ క్యాండిల్ని స్టడీ చేసి మనం ఒకవేళ ఇక్కడ అప్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకున్నట్లయితే విన్ అయ్యేటోళ్ళం. సో అట్లా కాన్సెప్ట్ క్లియర్ ఉంచుకోండి గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగచ్చు. డిస్క్రిప్షన్లో నా లింక్ ప్రొవైడ్ చేశాను, టెలిగ్రామ్ లింక్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రేడింగ్, కీప్ లెర్నింగ్. బాయ్.